ప్రతి ఇంటి మీద కరెంటు పెట్టుకోవడం. మనం ఎస్సీలు ఎస్టీలు ఎవరైతే ఉన్నారో 200 యూనిట్లు తయారు చేయడానికి 2 కిలోవాట్ల పవర్ స్టేషన్ని ఉచితంగా వాళ్ళకి ఇస్తాం. ఒక్క పైసా వాళ్ళు పెట్టుకునే పనే లేదు. ఆ తర్వాత కరెంటు వాళ్ళు వాడుకొని మిగిలిస్తే దానికి కూడా ₹2.5 చొప్పున వాళ్ళకు డబ్బులు కూడా ఇస్తాం. ఇంకో పక్క బీసీలు ఉన్నారు, వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. 2 కిలోవాట్లయితే ₹60,000 సబ్సిడీ, 3 కిలోవాట్లయితే ₹78,000 సబ్సిడీ మీరు పెట్టుకోండి. నేను అదనంగా ₹20,000 వెనుకబడిన వర్గాలకు ఇస్తాను. దానివల్ల మీకు కావాల్సిన కరెంటు ఛార్జీలు కట్టే పరిస్థితి ఉండదు. దీనివల్ల మీకు కొంతవరకు వెసులుబాటు వస్తుంది. మూడో విషయం, ఇక్కడ నాయకులు ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు. నేను ఇక్కడుండే ఎమ్మెల్యేలు కూడా చెప్పాను, ప్రతి నియోజకవర్గంలో కనీసం 10,000 ఇండ్ల పైన సూర్యఘర్ పెట్టాలి, రూఫ్ టాప్ పవర్ పెట్టాలని చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాను. ఇంకా మన వాళ్ళు అనుకున్నంత హుషారుగా ముందుకు పోవడం లేదు. నేను మిమ్మల్ని అడుగుతున్నా, ₹78,000 ఎవరికైనా ఇస్తాం. ఎస్సీలు అయితే 2 కిలోవాట్ల వరకు ఉచితంగా ఇస్తాం. బీసీలు అయితే 78,000 నుంచి 60,000 నుంచి 78,000, అది కాకుండా ఒక 20,000 ఇస్తాం, అంటే 98,000 వస్తుంది. మిగిలిన వాళ్ళందరికీ 60,000 వస్తుంది, 78,000 వస్తుంది. మీరందరూ కానీ మీ ఇండ్ల పైన కరెంటు పెట్టుకుంటే మీరు కరెంటు ఛార్జీలు కట్టే పరిస్థితి రాదని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. బ్యాంకులో మీరు డబ్బులు తీసుకోండి, మిగిలింది మీరు కాదనుకుంటే డిపార్ట్మెంటే పెట్టి మీకు ఇస్తారు. బ్యాంకుతో కూడా వడ్డీ మామూలుగా పెట్టి నెలవారీగా మీ బిల్లు కూడా అడ్జస్ట్ చేస్తారు. రెండోది, రాష్ట్రంలో ఉండి వ్యవసాయానికి ఉపయోగించే రైతులందరినీ కోరుతున్నాం, మీ పొలం దగ్గర, మీ పంప్ సెట్ దగ్గర కుసుమ్ కింద మీరు సోలార్ పెట్టుకోండి, ఉచితంగా ఇస్తాం. మీరు కరెంటు వాడుకోండి, సర్ప్లస్ వస్తే గ్రిడ్కి ఇవ్వండి, మళ్ళీ మీకు ఎప్పుడు కావాలంటే కరెంటు ఇస్తాం. ఇంకో పక్కన ఎవరైతే రైతులు ఉన్నారో మీరు కరెంటు ఉత్పత్తి చేసి మీ ఇంట్లకు కూడా వాడుకునే ఏర్పాటు ఇస్తా. అవసరమైతే వాహనాలకు కూడా ఎలక్ట్రిసిటీ కన్వర్ట్ చేసుకొని వాడుకోవచ్చు. నేను అందుకని ఒక వినూత్నమైన మార్పులకు దోహదం చేస్తున్నా. అదే మీరు చూస్తే డెమోక్రటైజేషన్ ఆఫ్ పవర్ జనరేషన్. ఇక్కడ నేను అడుగుతున్నాను మన కార్యకర్తల్ని, మళ్ళీ ఈ అవకాశం మీకు రాదు. కేంద్రం 1 కోటి మందికే ఇవ్వడానికి 75,000 కోట్ల రూపాయలు సబ్సిడీ పెట్టారు. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్డ్ కింద పెట్టారు. దీన్ని ఒక అడ్వాంటేజ్గా తీసుకోవాలని నా తెలుగు కుటుంబం, నా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మీ ఇండ్లకంతా పెట్టుకోవాలని మిమ్మల్ని కోరుతున్నాను. సిద్ధమా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎమ్మెల్యేలు కోరుతున్నా, వీళ్ళందరూ సిద్ధంగా ఉన్నారు. మీరు వాళ్ళకు నాయకత్వం ఇవ్వండి. టెండర్లు పిలిచాం, పని అప్పచెప్పాం, మీరు ఏమీ చేయక్కర్లేదు. మీ ఇంటి పైన రూఫ్ టాప్ మీరు చూపిస్తే అక్కడ వచ్చి పెడతారు. మీ దగ్గర డబ్బులు లేకపోతే దాన్ని ఏ విధంగా అడ్జస్ట్ చేసుకోవాలో చేసుకుంటాం. కరెంటు ఛార్జీలు గణనీయంగా తగ్గుతాయి. వెనకానుండే వాళ్ళని కూడా కోరుతున్నాను, ఈ సంవత్సరం మొదటి 6 నెలల లోపల అందరి ఇండ్ల పైన సోలార్ ప్యానెల్స్ పెట్టుకుంటామని మీరందరూ కూడా గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి. నమ్మకమేనా అని అడుగుతున్నా, పెడతారా అని అడుగుతున్నా. కరెంటు ఛార్జీలు కట్టలేక జోబీలు ఖాళీ అయిపోతున్నాయి. దీనికంటే మంచి ఆఫర్ రాదు. ఒక్కొక్కరు 1,000, 2,000, 3,000 ఖర్చు పెడుతున్నారు.
ఇది మంచి అవకాశం, దీన్ని ఉపయోగించుకోవాల్సిందిగా నేను మిమ్మల్ని కోరుతున్నా. ఇది కాకుండా ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే మొత్తం రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణ, తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం అన్ని ప్రాంతాలు అభివృద్ధి కావాలి, అన్ని నియోజకవర్గాల అభివృద్ధి కావాలి, అన్ని గ్రామాల అభివృద్ధి కావాలి, రాష్ట్రం సమతుల్యంతో అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయడానికి కట్టుబడి ఉన్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. పరిశ్రమలు రావాలి, అభివృద్ధి జరగాలి. ఈరోజు దీనికోసం చూస్తే ఉత్తరాంధ్రని ఒక ఫైనాన్షియల్ హబ్గా తయారు చేసి విశాఖపట్నాన్ని ముందుకు పోతాం. విశాఖపట్నానికి మీరు ఒకసారి చూసినప్పుడు ఆంధ్రుల హక్కు, విశాఖ ఉక్కు, ఎన్నో ఉద్యమాలు జరిగాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టించుకోలేదు. నేను ముఖ్యమంత్రి అవుతానే మీరందరూ కూడా ఓట్లేశారు, ఎన్డీఏతో కలిశాం. దానివల్ల కేంద్రం కూడా ముందుకొచ్చి 11,440 కోట్ల రూపాయలు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ఇచ్చారు. మనం కూడా కరెంటు ఛార్జీలన్నీ మాఫీ చేసుకున్నాం, నీళ్లు కూడా ఛార్జెస్ అన్ని రీషెడ్యూల్ చేశాం, సెక్యూరిటీ ఇచ్చాం. ఇలాంటివన్నీ మనం కూడా చేసి ఎట్టి పరిస్థితుల్లో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ క్లోజ్ కాకూడదు, ప్రైవేటు పరం కాకూడదని ఆలోచించి సెంటిమెంట్ ప్రకారం పనిచేస్తున్నాం. ఈరోజు విశాఖపట్నానికి ఇదే కాదు, విశాఖపట్నం జిల్లా ఒక స్టీల్ జిల్లాగా తయారవుతుంది, ఉక్కు నగరంగా తయారవుతుంది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉంది, పక్క